ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గిద్దబ గ్రామ కాపురస్తులకు శుభములు తెలియజేస్తున్నామండి. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువుని గురించి మీ అందరికీ మరి పరిచయం చేయడానికి, తెలియని వారికి పరిచయం చేయడానికి, తెలిసిన వారికి మరొకసారి ఆయన గురించి తెలియచేయడానికి మీ మధ్యకి మేము రావడం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో మేము మీ మధ్యకి ఎందుకు వచ్చామంటే ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ మరి మిమ్మల్ని వెంబడిస్తుంది కాబట్టి ఆయన మీ మధ్యకి మమ్మల్ని పంపించారు. కాబట్టి కొద్ది నిమిషాలు మేము చెప్పిన మాటలు ఏంది మీరు లక్ష్యం ఉంచాల్సిందిగా కోరుచున్నాను. మరి మనందరికీ మనకు తెలిసిన విషయం ఒకటండి. మనందరికీ తెలిసిన ఒక పద్యం అనుకోవచ్చు దాన్ని. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైనం పుణ్యదాన బలియాగం అని మన పూర్వీకులు రాసిన ఒక వేదంలో రాయబడి ఉందండి. అంటే దాని అర్థం ఏంటంటే సర్వ మానవాళి యొక్క పాపం యొక్క క్షమాపణ నిమిత్తమే రక్త ప్రోక్షణ జరగాలి, అది పరిశుద్ధ రక్తమై ఉండాలి అని దాని భావం. అది నిజమే, కానీ ఆ రక్తం ఎవరిది అనేది ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆ రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. బైబిల్లో కూడా ఒక మాట ఉందండి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ మాటలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయండి. పూర్వకాలంలో మన వేదాల్లో రాయబడిన ఈ మాటలకు సమాధానము యేసుక్రీస్తులో మనకు దొరుకుతుంది. నిజమే, ఈ రోజు మనిషిని వేధిస్తున్న, మనిషి జయించలేని ఒక పెద్ద భారము లేదంటే ఒక విషయము ఏది అని ఆలోచించినట్లయితే పాపమేనండి. మనిషి ఎన్నో చేయగలుగుతున్నాడు కానీ పాపము నుండి జయ జీవితం పొందుకోలేకపోతున్నాడు. పాపము అంటే ఆలోచనలో మొదలయ్యి చేతల ద్వారా పరిపూర్ణం అవుతుంది. కానీ వాస్తవానికి చాలా మందికి పాపం అంటే ఏంటో అవగాహన తెలియదు. ఆ పాపం వల్ల వచ్చే పర్యవసానం ఏంటో తెలియదు. ఆ పాపం వల్ల ఎంత నష్టపోతున్నామో తెలియదు. కానీ ఉదయకాల సమయంలో ఆ దేవాది దేవుడైన ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆయన బిడ్డలుగా మనం మార్చబడాలని మరి క్షణంలో ఈ సమయంలో మమ్మల్ని మీ మధ్యకు పంపించారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని పవిత్రంగా చేస్తుంది, మనలను పాపము నుండి విడిపిస్తుంది, రక్షిస్తుంది, మనలను పరలోక ప్రాప్తులుగా చేస్తుంది. ఈ రోజు ఈ లోకంలో పాపం పోవాలని, శాపం పోవాలని, పుణ్యాత్ములుగా మారాలని చేయని ప్రయత్నాలు లేవండి. ఏవో రకమైన మరి ప్రయాసలు పడుతూనే ఉన్నాం, పుణ్య నదుల్లో మునుగుతున్నాం, మరి ఎన్నో రకాలుగా మరి శక్తికి తగినట్లుగా మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ మనిషి పాపం నుండి విజయం పొందుకోలేకపోతున్నాడండి. వాస్తవానికి ఆ దేవాది దేవుడే మనిషి పాపం చేసిన వెంటనే ఆయన కూడా ఒక బలిని చేశాడండి. కాబట్టి మన పాపములు క్షమించబడాలంటే రక్త ప్రోక్షణ కావాలి. మనం అనుకుంటాం కోళ్ళ యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మన పాపములను క్షమిస్తుంది, ప్రాయశ్చిత్తం చేస్తుంది, మన పాపముల నుండి మనకు విడుదల కలుగుతుంది అని మనం అనుకొని చాలా సందర్భాల్లో మనకు తెలిసిన మరి ఆయా విధానాల్లో, ఆయా సందర్భాల్లో మరి గోళ్లను, మేకలను వాటి యొక్క రక్తములను మరి చిందించి పాప క్షమాపణ పొందుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఒక కోడె, ఒక మేక మనతో సమానం కాదండి. అవన్నీ కూడా జంతువులుగా, జీవులుగా, పక్షులుగా సృష్టించబడ్డాయి. కానీ మనిషి దేవుని రూపంలో దేవుని పోలిక చెప్పున సృష్టించబడ్డాడు. మనిషి యొక్క పాపం క్షమించబడడానికి ఆ యొక్క జంతువుల యొక్క రక్తం సరిపోదు, అవి మనకు పాప క్షమాపణ తీసుకొని రాలేవు. కానీ క్రీస్తు రక్తం మనకు పాప క్షమాపణను తీసుకొని వస్తుంది. చాలా సార్లు మనం అనుకుంటాం మనం చేసిన పాపము మరి పోవాలి అంటే పుణ్య కార్యాలు చేయడం ద్వారా పాపం పోతుందని, క్షమించబడుతుందని కొన్నిసార్లు భ్రమపడతాం. వాస్తవానికి ఒక విషయాన్ని మీరు గుర్తించండి, మనం ప్రతిరోజు వేసుకుంటున్న దుస్తులు ఉన్నాయి. ఈ దుస్తులు మురికవుతా ఉన్నాయి. చెమట వల్ల మురికి అవ్వచ్చు, ఒక బురద వల్ల మురికి అవ్వచ్చు, ఇంకేదైనా జిడ్డు వల్ల మురికి అవ్వచ్చు. ఆ మురికి మరి పోవాలంటే మనం ఉతికితే అది శుభ్రపరచబడుతుంది. లేకుండా మనము చెమట వాసన వస్తుందని చెప్పి సెంటు కొడితే దానికి ఏమైనా ప్రయోజనం ఉందండి? ఒకవేళ సెంటు కొడితే ఒక అరగంట గంట నీకు వాసన రావచ్చేమో, కానీ చెమట వాసన పోదు. చెమట వాసన డామినేట్ చేస్తుంది. అలాగే మన జీవితాల్లో మనం చేసే మరి పుణ్య కార్యాలు మన పాపముల నుండి మనకు విడుదల తీసుకొని రాలేవండి. మన పుణ్య కార్యాల వల్ల పాపంలోనే మనం కప్పలేము, తుడిచివేయలేము. కానీ మనకు మొదట పాప క్షమాపణ కలిగితేనే ఆ పాప క్షమాపణ తర్వాత మన జీవితాలకి పుణ్య కార్యాలు చేస్తే దానికి ఒక అర్హత ఉంటదన్నమాట. మనం ఏం ఆలోచిస్తామంటే
మనం తెలిసిన విధానాల్లో మనం వెళ్ళిపోతుంటాం. కానీ యేసుక్రీస్తు వారి ఉదయకాల సమయంలో మనందరి కొరకే సిలువలో రక్తంను కార్చారనే విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. చాలా మంది అనుకుంటారు 3 మేకులు పీక్కోలేని వాడు ఎలా దేవుడు అయ్యాడు, ఎలా రక్షకుడు అయ్యాడని చాలా సార్లు సమాజంలో ప్రశ్నలు ఈ రోజు ఉన్నాయండి. వాస్తవానికి ఆయన 3 మేకులు మరి పీక్కోలేని అసమర్థుడు కాదు, కానీ ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడని విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఆయన సిలువలో ఆయన చేతుల్లో మేకులు పట్టబడకపోతే ఈ రోజు మన పాపాలకు క్షమాపణ లేదు. ఆయన తలలో ముళ్ళ కిరీటం గుచ్చబడకపోతే మన పాపములకు క్షమాపణ లేదు. ఆయన నిలువెల్లా కొరడా దెబ్బలతో హింసించబడకపోతే మనకి ఉన్న పాప రోగం నుండి క్షమాపణ లేదు. ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టించకపోతే ఈ రోజు మనకి పాప క్షమాపణ లేదు. మన పాపముల నిమిత్తమే రక్తము చెందించడానికి బలి పశువుగా యేసు ప్రభువారు వధింపబడ్డారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటది, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువుని గురించి వ్రాయబడింది. మనం అనుకుంటాం మన ఇంటి ముందు మనం పెంచుకుంటున్న గొర్రె మేకల రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లనే యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మీరు క్షమాపణ అడిగితే ఆయన కాచిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది, మనకు పవిత్రత కలుగుతుంది. కాబట్టి పాప క్షమాపణ రక్త ప్రోక్షణ లేకపోతే జరగదు. కానీ ఆ రక్తం యేసుక్రీస్తు రక్తం అయితే మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన ఆహ్వానాన్ని మన్నించండి. ఇది మత మార్పిడి కాదు, బలవంతపు మత మార్పిడి అంతకన్నా కాదు. కానీ క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తుంది. సత్యము తెలుసుకోండి, నిజాన్ని అంగీకరించండి, మీ హృదయాల్లో యేసు ప్రభువుకి చోటు ఇవ్వండి. మన పాప క్షమాపణ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించండి. దేవుడి మాటలు మీ వెనుకల్లో దీవించును గాక, మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్.